నమస్కారం. ఈటీవీ2 తీర్థయాత్ర కార్యక్రమానికి స్వాగతం. మన దేశంలో ఉన్న మహాలక్ష్మి అమ్మవారి ఆలయాలలో విశిష్టమైనదిగా విరాజిల్లుతున్న దివ్యక్షేత్రం కొల్హాపూర్. మహారాష్ట్రలో ఉన్న ఈ దివ్యక్షేత్రం అష్టాదశ శక్తి పీఠంగా విరాజిల్లుతోంది. దేవి శరన్నవరాత్రులలో మహాలక్ష్మి అవతారంతో అన్ని దేవాలయాలలో అమ్మవారు సుశోభితమై దర్శనమిస్తుంది. ఆ మహాలక్ష్మి అమ్మవారి లీలా విశేషాలతో పునీతమవుతున్న కొల్హాపూర్ ఆలయ విశేషాలను నేటి తీర్థయాత్రలో మనం ఇప్పుడు చూద్దాం. కొల్హాపూర్లో వేంచేసి ఉన్న మహాలక్ష్మి అమ్మవారి ఆలయానికి కొన్ని వేల సంవత్సరాల చరిత్ర ఉంది. పంచగంగ నదీమ తల్లి ఒడ్డున ఉన్న ఈ దివ్యక్షేత్రం దేశంలో ఉన్న శక్తి పీఠాలలో ప్రధానమైందిగా విరాజిల్లుతోంది. ఈ క్షేత్రంలోనే సతీదేవికి చెందిన నయనాలు పడినట్లు పురాణాలు చెబుతున్నాయి. ఇక్కడ కొలువైన అమ్మవారిని భవానీ అని కూడా పిలుచుకుంటారు. భారతదేశం పుణ్య దేవాలయాలకు, తీర్థాలకు నిలయం. అడుగడుగునా ఆధ్యాత్మికత శోభిల్లే ఇలాంటి ఆలయాలు దేశంలోని ప్రతి రాష్ట్రంలోనూ దర్శనమిస్తాయి. అలా నిత్యము ఆధ్యాత్మికతతో శోభిల్లుతూ చారిత్రాత్మక విశేషాలతో పునీతమైన రాష్ట్రం మహారాష్ట్రం. పుణ్యక్షేత్రాలతో నిండిన ఈ రాష్ట్రంలోనే నెలవై ఉంది శ్రీ మహాలక్ష్మి అమ్మవారి ఆలయం. శక్తిపీఠాల్లో ఒకటిగా, దేశంలోనే ప్రసిద్ధమైన దేవాలయాల్లో ఒకటిగా ప్రసిద్ధిగాంచిన మహాలక్ష్మి అమ్మవారి ఆలయానికి కొన్ని వేల సంవత్సరాల చరిత్ర ఉంది. ఈ ఆలయం ఎప్పుడు నిర్మించబడింది స్పష్టమైన ఆధారాలు లేకపోయినప్పటికీ ఈ ఆలయం క్రీస్తు పూర్వం 4-5 శతాబ్దాల మధ్య నిర్మించి ఉండవచ్చునని చారిత్రక ఆధారాల ద్వారా తెలుస్తోంది. పంచగంగ నది ఒడ్డున ఉన్న ఈ సుక్షేత్రాన్ని మౌర్యులు, చాళుక్యులు, రాష్ట్రకూటులు, యాదవులు, ముస్లింలు తదితర మహారాజులు పాలించినట్లు తెలుస్తోంది. అలాగే 17వ శతాబ్దంలో చక్రవర్తి శివాజీ ఈ కోల్హాపూర్ క్షేత్రాన్ని పాలించినట్లు తెలుస్తోంది. కోల్హాపూర్ పూర్వనామం కర్వీర్ నగరం. జగన్మాత మహాలక్ష్మికి నెలవైన ఈ ఆలయాన్ని జగద్గురు ఆదిశంకరాచార్యులు దర్శించి తరించినట్లు ఆధారాల ద్వారా తెలుస్తోంది. మహాలక్ష్మి అమ్మవారి ఆలయ ప్రాంగణంలో అలనాటి రాజ సంస్కృతి సంప్రదాయాలు కళ్ల కట్టినట్టు దర్శనమిస్తాయి. నల్లరాతి శిల మీద నిర్మించబడిన దేవీ దేవతల మూర్తి రూపాలన్నీ భక్తులను మంత్రముగ్ధుల్ని చేస్తాయి. అతి పురాతనమైన ఈ ఆలయ ప్రాకారాలన్నీ అలనాటి రాజు శిల్పకళా వైభవాన్ని దర్శింపజేస్తాయి. కొల్హాపూర్ మహాలక్ష్మి అమ్మవారు ఈ క్షేత్రంలో వెలువట్టం వెనుక ఓ పురాణగాథ ప్రచారంలో ఉంది. కాశీ విశ్వనాథ క్షేత్రానికి ప్రత్యామ్నాయంగా మరో సుక్షేత్రాన్ని చూపించమని అగస్త్య మహాముని శివుణ్ణి కోరాడట. దాంతో శివుడు కాశీతో సమానమైన ప్రాశస్త్యం గల నగరం కొల్హాపూర్ అని,
అక్కడ మహాలక్ష్మి అమ్మవారు కొలువై ఉన్న క్షేత్ర దర్శనం తనను కాశీలో దర్శించినంత భాగ్యాన్ని కలిగిస్తుందని శివుడు అగస్త్య మహామునికి చెప్పారట. అంతటి మహిమాన్వితమైన ఈ ఆలయం విశిష్టతని మనము చూస్తరిద్దాం. సగే ధనలక్ష్మికి సేవలు చేయండి. కొలిచిన వారికి కన్న తల్లిగా నమ్మిన భక్తుల కల్పవల్లిగా దయతో బ్రోచే కరుణా సాగరి. మహాలక్ష్మి అమ్మవారి శిలా విగ్రహం 4 చేతులతో, ఒక చేతిలో ఖడ్గం, మరో చేతిలో కలశం, ఇంకో చేతిలో పుష్పం, మరో చేతిలో పాత్రలతో ఉన్న మహాలక్ష్మి అమ్మవారు కిరీటధారిణిగా దర్శనమిస్తారు. కష్టములు పాపే తల్లి అష్టైశ్వర్యములు సగే తల్లి అష్టలక్ష్మిగా అవనిలో వెలిగే అష్టలక్ష్మిగా అవనిలో వెలిగే విష్ణు మనోహరి కరుణా సాగరి. శ్రీలక్ష్మి పూజకు రండి, సిరి సంపదలో సగే ధనలక్ష్మికి సేవలు చేయండి. సౌభాగ్యములను గూర్చే తల్లి సౌభాగ్యలక్ష్మి ధన కనకాదులను సగే తల్లి. నమస్తేస్తు మహామాయే శ్రీపీఠే సురపూజితే శంఖచక్ర గదాహస్తే మహాలక్ష్మి నమోస్తుతే. నమస్తే గరుడారూఢే కోలాసుర భయంకరి సర్వపాపహరే దేవి మహాలక్ష్మి నమోస్తుతే అంటూ భక్తులు దేవిని స్తుతిస్తారు. గుంగుమ 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 శంఖ నినాద సువాద్యనుతే వేద పురాణేతిహాస పూజిత వైదిక మార్గ ప్రదర్శయుతే. జయ జయ హే మధుసూదన కామిని శ్రీధన లక్ష్మీ పాలయమా 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 దేవి పాలయమా. మహాలక్ష్మి అమ్మవారి ఆలయ ప్రాంగణంలో ఉన్న మరో ప్రసిద్ధ ఆలయం అతిబలేశ్వర స్వామి ఆలయం. ఇక్కడ కొలువై ఉన్న శివుడు స్వయంభూగా చెప్తారు. ఇక్కడ కొలువై ఉన్న అతిబలేశ్వర స్వామిని స్వయంభూగా చెప్తారు. హర హర భోలే నమః శివాయ నమః శివాయ ఓం నమః శివాయ హర హర భోలే నమః శివాయ ఓం నమః శివాయ ఓం నమః శివాయ హర హర భోలే నమః శివాయ నమః శివాయ ఓం నమః శివాయ హర హర భోలే నమః శివాయ రామేశ్వర. భక్తుల కోరికలు తీర్చే కొంగు బంగారంగా పూజలు అందుకుంటున్న అతిబలేశ్వర స్వామి ఆలయాన్ని సింహర్ రాజా జయసింగ్ రాజా సింధాతలు 1218లో నిర్మించినట్టు చారిత్రక ఆధారాల ద్వారా తెలుస్తోంది. మహాలక్ష్మి అమ్మవారి ఆలయంలో కొలువై ఉన్న మరో మాత శారదామాత.
విద్యాబుద్ధులిచ్చే చల్లని తల్లిగా ప్రసిద్ధిగాంచిన సరస్వతీమాత మందిర విశేషాలను మనం ఇప్పుడు వీక్షిద్దాం. శారదా అమ్మవారి దివ్య రూపం భక్తులలో అమ్మవారి పట్ల భక్తిభావాన్ని ప్రోది చేస్తుంది. సరస్వతి నమస్తుభ్యం వరదే కామరూపిణి విద్యారంభం కరిష్యామి సిద్ధిర్ భవతు మే సదా అంటూ సరస్వతి అమ్మవారికి భక్తితో ప్రణమిల్లుతారు. మహాలక్ష్మి అమ్మవారి ఆలయ ప్రాంగణంలో ఉన్న దేవీ దేవతల ఆలయాలన్నీ భక్తులలో భక్తి ప్రపత్తులను ద్విగుణీకృతం చేస్తాయి. ఈ ఆలయానికి సమీపంలో ఉన్న శ్రీచక్ర ప్రదేశానికి చేరుకుంటారు. ప్రశాంతమైన వాతావరణంలో నిర్మలమైన ప్రదేశంలో ఉన్న శ్రీచక్రాన్ని జగద్గురు ఆదిశంకరాచార్యుల వారు స్థాపించారని చెప్తారు. శ్రీచక్రానికి ప్రక్కగా భక్తులకు సూర్యదేవుడు దర్శనమిస్తాడు. శ్రీపీఠే సురపూజితే శంఖచక్ర గదాహస్తే మహాలక్ష్మీ నమో. సూర్యదేవునికి ఎదురుగా వరుణదేవుడు దర్శనమిస్తాడు. మహాలక్ష్మీ నమోస్తుతే మహాలక్ష్మీ నమోస్తుతే మహాలక్ష్మీ నమోస్తుతే. నమస్తేస్తు మహామాయే శ్రీపీఠే సురపూ. ఇక్కడే మనకు విఘ్నేశ్వరుని మూర్తి రూపం కూడా దర్శనమిస్తుంది. మహాలక్ష్మీ నమోస్తుతే మహాలక్ష్మీ నమోస్తుతే. మహాలక్ష్మి అమ్మవారి ఆలయానికి వెలుపలి భాగంలో కుడివైపు భాగంలో శ్రీ కృష్ణ భగవానుడు దర్శనమిస్తాడు. ఇక్కడ స్వామిని మహిళా భక్తులు భక్తితో పూజిస్తారు. మహామాయే శ్రీపీఠే సురపూజితే శంఖచక్ర గదాహస్తే మహాలక్ష్మీ నమోస్తుతే మహాలక్ష్మీ నమోస్తుతే మహాలక్ష్మీ నమోస్తుతే మహాలక్ష్మీ నమోస్తుతే. ఆలయ ప్రాకారంపై సటువాభాయి శిలాప్రతిమ దర్శనమిస్తుంది. బాలల భవిష్యత్తును సటువాభాయి రాస్తుందని ఇక్కడి భక్తులు విశ్వసిస్తారు. ఆ కారణంగానే ఇక్కడికొచ్చిన మహిళా భక్తులు తమ శిశువులను సటువాబాయి విగ్రహం ముందుంచి పూజలు నిర్వహిస్తారు. నమస్తే గరుడారూఢే కోలాసురభయంకరి సర్వపాపహరే దేవి మహాలక్ష్మీ నమోస్తుతే మహాలక్ష్మీ నమోస్తుతే మహాలక్ష్మీ నమోస్తుతే మహాలక్ష్మీ నమోస్తుతే మహాలక్ష్మీ నమోస్తుతే. నమస్తే గరుడారూఢే కోలాసురభయంకరి సర్వపా. ఆలయంలో మరోపక్క ప్రాకారాల కింద ఉమామహేశ్వర స్వామి దర్శనమిస్తారు. మనోహరి చంద్ర సహోదరి శ్రీ మహాలక్ష్మీ హరిదేవేరి క్షీరాబ్ది కన్యా సౌభాగ్యదాయిని శ్రీ అష్టలక్ష్మీ పాలించవమ్మ. విష్ణు మనోహరి చంద్ర సహోదరి శ్రీ మహాలక్ష్మి. అతిబలీశ్వర స్వామి ఆలయం దాటుకుని కొంచెం ముందుకు వస్తే శని మహాదేవుని ఆలయం దర్శనమిస్తుంది. ఇక్కడకు చేరుకున్న భక్తులు నీలాంజన సమభాసం రవిపుత్రం యమాగ్రజం ఛాయా మార్తాండ సంభూతం తం నమామి శనైశ్వరం అంటూ భక్తి శ్రద్ధలతో ప్రణమిల్లుతారు. మంజుల భాషిణి శ్రీ
ఆలయ ప్రాంగణంలో దత్తాత్రేయుని మందిరం దర్శనమిస్తుంది. ఇక్కడ ఈ ఆలయంలో ఉన్న దత్తాత్రేయుని సందర్శనం జన్మ జన్మల పాపాలను ప్రక్షాళిస్తుందని భక్తులు విశ్వసిస్తారు. వైకుంఠవాసిని శ్రీ శ్రీనివాసుని హృదయ నివాసిని శ్రీ ఆదిలక్ష్మి. మహాలక్ష్మి అమ్మవారి ఆలయానికి ఆనుకొని ఉన్న గరుడ మండపంలో అమ్మవారికి వివిధ పూజలు, అర్చనలు, యాగాలు నిర్వహిస్తారు. అమ్మవారి ఆలయ ప్రాంగణంలోనే మనకు విఘ్నేశ్వర స్వామి ఆలయం దర్శనమిస్తుంది. శ్రీ మహాలక్ష్మి నమోస్తుతే. ధాన్యలక్ష్మి ధాత్రిని వెలసి శ్రీతులను గాచే దయా తరంగిణి బంగారు పంటల భాగ్యము నొసగే శ్రీ సస్యలక్ష్మి కరుణించవమ్మా. జయ జయ శ్రీ హరి హృదయ నివాసిని సురనర మునీంద్ర వందిత జనని పంకజవాసిని మంజుల భాషిని శ్రీ మహాలక్ష్మి నమోస్తుతే. దీపస్తంభం చుట్టూ 4 వైపులా మహాశివుడు, వీరభద్రస్వామి, నాగేంద్రుడు దర్శనమిస్తారు. అభయప్రదాయిని దైత్య నివారిణి ధర్మ. కార్తీక మాసంలో ఈ దీపస్తంభం మీద కార్తీక సమారాధన జరుగుతుందని చెప్తారు. ఈ దీపస్తంభం మీద దీప సమారాధన చేసేవారికి పునర్జన్మ ఉండదని మహిళా భక్తులు విశ్వసిస్తారు. చారిత్రాత్మక విశేషాలతో పునీతమైన రాష్ట్రం మహారాష్ట్రం. పుణ్యక్షేత్రాలతో నిండిన ఈ రాష్ట్రంలోనే నెలవై ఉంది శ్రీ మహాలక్ష్మి అమ్మవారి ఆలయం. మహాలక్ష్మి అమ్మవారు కొలువై ఉన్న కోల్హాపూర్ పట్టణానికి దేశంలోని అనేక ప్రాంతాల నుంచి బస్సులు, రైళ్లు అందుబాటులో ఉన్నాయి. మనకు బుద్ధిని, శక్తిని, ఐశ్వర్యాన్ని ఇచ్చే చల్లని తల్లి మహాలక్ష్మి. అమ్మలగన్న అమ్మగా, లోకరక్షణిగా ప్రసిద్ధిగాంచిన మహాలక్ష్మి అమ్మవారి కరుణ కటాక్ష వీక్షణాలు అందరి మీద ఉండాలని కోరుకుంటూ మరో తీర్థయాత్రలో కలుసుకుందాం. అంతవరకు సెలవా మరి. నమస్కారం.